ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 22? ఓకేనా, మనకు క్వశ్చన్లో ఏం అడుగుతారు అంటే మనకు కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఏ నెంబర్ అనేది 22 తోటి డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకు 22 తోటి ఏం డివిజిబుల్ అవుతుంది అంటే 2, 11 ఈ రెండు నెంబర్స్ అనేవి 22 తోని డివిజిబుల్ అవుతుంది. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే లాస్ట్ డిజిట్ 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఉంటే 2 తోని డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేద్దాం. 2 అనేది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది వచ్చేసి హాడ్ నెంబర్. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్ ఆన్సర్. 0 ఉంది కాబట్టి ఈ 3లో ఏదన్నా ఒకటి డివిజిబుల్ అవ్వచ్చు. 11th డివిజిబిలిటీ రూల్ వచ్చేసి ఏంటిదంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్స్ టు 0 ఆర్ 11. అంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ చేసినప్పుడు మనకు 0 అన్న రావాలి, 11 అన్న వస్తే అది 11తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రై చేద్దాం. ఆప్షన్ ఏ వచ్చేసి 8, 9, 3, 0, 0, 2. ఆడ్ నెంబర్ అంటే ఇది ఆడ్ నెంబర్. ఓకే, ఇది ఈవెన్ నెంబరే కానీ ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఇది ఆడ్ ప్లేస్లో ఉంది, ఇది ఆడ్ ప్లేస్లో ఉంది, ఇది ఆడ్ ప్లేస్లో ఉంది. సో 8 ప్లస్ 3 ప్లస్ 0 మైనస్ 9, 0, 2. ఓకేనా, 8 ప్లస్ 3 ఎంత అవుతుంది? 11 అవుతుంది. మైనస్ 8 ప్లస్ 2 ఎంత అవుతుంది? 11. 11 మైనస్ 11 ఎంత? 0. సో ఇది 11 తోని డివిజిబుల్ అవుతుంది, 2 తోని డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.